నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో నెంబర్ 1. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్పష్టీకరణ. జనవరి 3-4 తేదీల్లో ఓయూలో గ్లోబల్ అల్యూమినీ మీట్. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ వెల్లడి. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ది. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్. రౌడీలతో బెదిరిస్తున్నాడు, న్యాయం చేయండి. డిప్యూటీ డిఈ వినోద్ బాబా భార్య పూర్ణిమ బైఠాయింపు. ఇక డీటెయిల్స్ చూసి, వినూత్న సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలబడిందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు అన్నారు. వంగూర్ మండలం పోల్కంపల్లికి చెందిన అంకు ఆంజనేయులకు మంజూరైన 60,000 రూపాయల చెక్కును హైదరాబాద్లోని తన ఛాంబర్లో ఆయన అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆపన్న హస్తం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మేకల కృష్ణయ్య, బీఆర్ఎస్ మండల మాజీ ఉపాధ్యక్షుడు బుదురు సాయన్న, మైనార్టీ సెల్ గ్రామ అధ్యక్షుడు ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 3-4 తేదీలలో గ్లోబల్ అల్యూమినీ మీట్ 23 నిర్వహిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. వర్సిటీ అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఈ మేరకు GMM 23 పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనివర్సిటీ మన ఉస్మానియా అనే నినాదంతో ప్రపంచంలో ఉన్న వర్సిటీ పూర్వ విద్యార్థులను ఏకం చేయడం కోసం గ్లోబల్ అల్యూమినీ మీట్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓయూ పూర్వ విద్యార్థులు 8,000 మంది ఉన్నారని తెలిపారు. అందులో గ్లోబల్ అల్యూమినీ మీట్ కోసం 1,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. చికాగోలో స్థిరపడినటువంటి వాళ్ళు మేము సహాయం చేస్తాము అంటే మనకు వాళ్ళు సహాయం చేస్తే దాన్ని తీసుకోవడానికి ఒక స్ట్రక్చర్ లేదు. అందుగురించే ఈ యొక్క స్ట్రక్చర్ అనేటువంటి సెక్షన్ 8 కంపెనీ కింద ఉస్మానియా ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుబంధంగా పనిచేయడానికి క్యాబ్ అనేటువంటి ఇంకొకటి అంటే చాలా యూనివర్సిటీలలో ఈ యొక్క డైరెక్టరేట్ ఉంది. ఉస్మానియాలో లేదని భావించి ఈసీలో దాన్ని మేము ప్రజెంట్ చేసి ఈసీలో కన్విన్స్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ క్యాబ్ అని, క్యాబ్ అంటే సిఎస్ఆర్ ఫండ్స్ రిసీవ్ చేసుకోవడానికి కావచ్చు, అలమ్నైని ప్లస్ బ్రాండింగ్. అంటే బ్రాండింగ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఈ మూడింటికి కలిపి ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేశాము. ఆ డైరెక్టరేట్ కు ప్రొఫెసర్ రాజశేఖర్ గారు డైరెక్టర్ గా ఉన్నారు, డాక్టర్ నాజియా అండ్ డాక్టర్ విద్యాసాగర్ కోఆర్డినేటర్స్ గా, జాయింట్ డైరెక్టర్స్ గా ఉన్నది. అయితే ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పూర్వ విద్యార్థుల యొక్క మేధస్సును, పూర్వ విద్యార్థుల యొక్క సహాయాన్ని తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా ల్యాబ్స్ కావచ్చు, లేదా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా దీని ద్వారా చేపట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలా మంది ఫారిన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మన క్రిస్మస్ హాలిడేస్ 25th నుంచి జనవరి 15th వరకు చాలా మంది. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు అండ్ మీడియా అడ్వైజర్ సీనియర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, డిఆర్ఓ ప్రొఫెసర్ బ్యాసన్ వాళ్ళు మాకు సలహా ఇవ్వడం జరిగింది. ఈ పీరియడ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో జనవరి 3rd నాడు ఉదయం మేము ఉస్మానియా వైస్ ఛాన్సలర్ అవార్డును ఇస్తున్నాము. తర్వాత మధ్యాహ్నం నుండి 2 గంటలకు ఈ యొక్క యాక్చువల్ గ్లోబల్ అలమ్నై మీట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక లోగో
దానికి సంబంధించినటువంటి బ్యానర్స్, దానికి సంబంధించినటువంటి 2 రోజులు ఏమేమి చేస్తున్నాం అనేటువంటి ఇది ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు మేము దీనిని అంటే చీఫ్ గెస్ట్ కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కానీ ఉండరు, అందరూ చీఫ్ గెస్ట్లే, అందరూ గెస్ట్ ఆఫ్ ఆనర్స్లే. ఉస్మానియాలో చదువుకొని పోయి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళను దాదాపు ఇప్పటికీ ఒక 8,000 మందికి మేము ఈమెయిల్స్ పంపించడం జరిగింది. అందులో దాదాపుగా 1000 మంది కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళందరినీ ఏ విధంగా అకామిడేట్ చేసుకునేటువంటి ప్రశ్న రావచ్చు. దాన్ని ఏం చేస్తున్నామంటే 4 టీమ్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు 2 టీమ్స్ ఉన్నాయి, రెండో రోజు 2 టీమ్స్, 4 ప్యానల్ డిస్కషన్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉస్మానియా అభివృద్ధిలో అలమ్నై ఏ విధంగా పార్టిసిపేట్ చేయగలుగుతుంది, అంటే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ లో అలమ్నై ఏ విధంగా మీ యొక్క పాత్ర ఉంటుంది అనేటువంటి మొదటి ఉంటుంది. దానికి ఒక మోడరేటర్ ఉంటారు. వాళ్ళు 8 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 6 కావచ్చు, ప్రామినెంట్ అలమ్నైని మేము డయాస్ మీద గురించి వాళ్ళ ద్వారా ప్రసంగాల్ని ఏర్పాటు చేయించే ప్లాన్ చేస్తున్నాం. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ తేనని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చెన్నంపేట మండలం బిల్డింగ్ తండా, మానవ తండా, పోలేపల్లిలో సుమారు 60 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నున్సవత్ పార్వతీ చందు నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముచ్చాల నర్సయ్య, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, నేరేడుగొమ్ము జెడ్పీటీసీ కేతవత్ బాలు, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మిషన్ భగీరథ కార్యాలయం ముందు డిప్యూటీ డిఈ వినోద్ బాబా భార్య పూర్ణిమ బైఠాయించింది. భర్త వినోద్ బాబా తనను ఏమాత్రం పట్టించుకోకుండా మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపించింది. తన భర్తపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రౌడీలతో బెదిరిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వివరించింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బైఠాయించింది. ఆమెకు కూడా ఫోన్ మాట్లాడితే మీరెవరు, మీరేంటివి అని మమ్మల్ని దబాయించి ఏదైనా ఉంటే నేను మాట్లాడి సర్ది చెప్తానంటది. ఇంకా ఏమైనా ఈమెతో ఫోన్ మాట్లాడితే గిట్లున్నది, నీతోట ఇంత దూరం వస్తుంది అని అంటే ఏదైనా ఉంటే నేను చెప్తాను. తిరుగుతున్నాం సార్, 2019 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వచ్చింది లేదు. వచ్చి ఇదే వాయిదాలు పెట్టుకుంటే ఏమన్నా అంటే నాకు ఇంకా 2 నెలలు అయితే విడాకులు వస్తాయి, విడాకులు తీసుకుంటే నేను అనే చెప్తున్నాడు సార్. 50 లక్షలు ఇస్తా, నేను ఎన్ని పైసలు ఇస్తా కానీ నాకు అవసరం లేదని చెప్తున్నాడు సార్. అట్లాంటప్పుడు తప్పేదో చెప్పాలి కదా సార్. నా కొడుకుని దానికి అద్దంటున్నాడు, నన్ను ఎందుకు అద్దంటున్నాడు అనేది ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పలేదు సార్. దానికోసం మేము ఇప్పుడు ఆఫీస్కి కూడా ఇంతకు ముందు వచ్చినాం సార్. వచ్చినప్పుడు కూడా ఇట్లనే తప్పించుకున్నాడు. అందుకే ఇప్పుడు మాకు న్యాయం జరగాలని తీసుకొచ్చినాము. బాబుకి కూడా హెల్త్ మంచిగా ఉండదు సార్. కొంచెం మాకు దయచేసి అందరూ పోలీస్ శాఖ వారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్, వేడుకుంటున్నాం సార్. బాబుని చూసాను, బాబుకు తండ్రి ప్రేమ కావాలి సార్. ఇది తండ్రి కోసం ఆరాటం పడుతున్నాడు. నాన్న పప్ప అని అడుగుతున్నాడు సార్. ఇప్పుడు ఈ రోజు అంటే అయిపోయింది కానీ స్కూల్కి వెళ్తే ఇంకా అందరితోటి ఉండేటప్పుడు అయితే ఆయనకు తండ్రి అవసరం ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా వాళ్ళ తండ్రిని మాకు ఆయన నుంచి మమ్మల్ని పంపారు సార్. ఆయన ఉద్యోగంతో ఆయన పైసలతో అయితే మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు సార్. ఆయన మాతో ఇక్కడ ఎట్లా నమ్మడం, ఇది కూడా ఒక పోలీస్ స్టేషనే సార్. మాది ఉప్పరమల్లి అంటే తల్లిగారు ఊరు తల్లిగారు కదా సార్, బోయినపల్లి మండలం వస్తుంది. అత్తమ్మ వాళ్ళది ఉప్పరమల్లి అనే గ్రామానికి చెందిన మానాల వినోద్ బాబా అనే ఇతనికి ఇచ్చి 2016 సంవత్సరంలో పెళ్లి చేసిరు సార్. 2017 సంవత్సరంలో బాబు పుట్టిండు. పెళ్ళైన తర్వాత 3 నెలలకే ఉద్యోగం వచ్చింది సార్. ఏఈగా నిర్మల్లో మిషన్ భగీరథలో వర్క్ చేస్తున్నాడు. తర్వాత బాబు పుట్టిన తర్వాత 1 సంవత్సరం పాటు మంచిగానే ఉన్నాం సార్. దాని తర్వాత 2018 సంవత్సరంలో ఇంట్లో పడగొట్టేసింది సార్. గొడవలు అయితే ఏం లేవు అప్పటి వరకు. ఇంట్లో పురుడుకి కూడా రాలేదు సార్. అప్పటి వరకు కారణం ఏంటి అనేది కూడా తెలియదు, పురుడుకు రాలేదు. తర్వాత మళ్ళీ 2018 సంవత్సరంలో బాబుకి హెల్త్ మంచిగా లేదు అంటే ఆయనకు విషయం కూడా తెలుసు సార్. బాబుకి హెల్త్ మంచిగా ఉండదు, పుట్టినప్పటి నుంచే కొంచెం అవస్థతో పుట్టిండు. పుట్టింతో తీసుకొచ్చి వెళ్ళిండు అని అంటే తీసుకోవడానికి రాలేదు సార్.
ఎందుకు తీసుకోవడానికి రాలేదు అని మేము మా ఊరి ఒక అన్నం తీసుకొని వచ్చినాం సార్. ఇక్కడ నిర్మలైన రూమ్ తీసుకొని ఉన్నాము ఫస్ట్లో. ఇక్కడికే వస్తే నాకు ఎవరు అవసరం లేదు, నాకు నా అమ్మ నా అయ్య నా అన్న నా తమ్ముడు ఉంటే సరిపోతుంది అని చాలా దెంగయ్యూరు. ఇక్కడ నుంచి ఎవరితో ఏది మాట్లాడేది లేదని అన్ని బూతు మాటలు మాట్లాడి మమ్మల్ని ఇంటి నుంచి పరిస్థితులను కలిసినాం సార్. పెద్ద మనుషులను కలిస్తే వాళ్ళతో కూడా నేను ఎక్కడికి రాను, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి నీ కోర్టులో చూసుకుంటా, నాకు పోలీసులు ఉన్నారు, నేను ఎక్కడికి పోయినా కానీ నాదే నడుస్తుంది అని వాళ్ళ మీద ఉల్టా కేసు పెట్టిండు సార్. ఊరి గ్రామ పెద్దల మీద కూడా కేసు పెట్టిండు. దాని తర్వాత మేము పోలీసులను ఆశ్రయించడం, సఖీ సెంటర్లను ఆశ్రయించడం సార్. ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం అయితే జరుగుతలేదు. ఎక్కడికి పోయినా నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నేను చెక్కులు నాకు నెలకి గిన్ని పైసలు వస్తే నేను ఎక్కడికి పోయినా పైసలు ఇచ్చుకుంటా, నేను బయటకు వస్తానని వాళ్ళ అడ్వకేట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాడు అని కూడా చెప్పుకుంటున్నాడు సార్. వాళ్ళ అమ్మ ఒక అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తూ కూడా ఇంటికి ఎవరైనా తీసుకొస్తే కూడా మరి ఎందుకు తీసుకొచ్చింది ఎవరు అని కూడా క్వశ్చన్ చేయాలి సార్. ఎవరైతే వాళ్ళతో సంబంధం మంచిగా కలుపుతుంది. వేరే మరదలతో కొద్ది రోజులు సంబంధం పెట్టుకున్నాడు సార్. ఆమె అయిపోయింది. తర్వాత ఆఫీసులోనే వర్క్ ఇన్స్పెక్టర్ తోటి కొద్ది రోజులు సంబంధం పెట్టుకున్నాడు. దివ్యానట ఆమెది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. అక్కడ వాళ్ళది కురికేల మండలం వస్తుంది, తీసుకొచ్చి ఇక్కడ దొంగ చట్టన నిర్మల్లోనే మారుతి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నాడు సార్. ఇప్పుడు బాబుకి ఆపరేషన్ కూడా ఉన్నది. మొన్న 20వ తేదీ రోజు డిఎస్పీ ఆఫీస్లో మాట్లాడుకునేది ఉండే సార్. నాకు మీటింగ్ ఉన్నది, నేను రాను అని తప్పి ఉంటే ఇట్లానే తిరుగుతాడు. సఖీ సెంటర్లను ఆశ్రయించినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, కోర్టుల చుట్టూ తిరిగినాం, పంచాయతీలు అయినాయి, అందరినీ కలుసుకున్నాం సార్. కానీ ఎక్కడికి పోయినా మాకు న్యాయం అయితే లేదు సార్. ఈ బాబు కనీసం పప్ప నాతో ఒకసారి మాట్లాడు పప్ప నా ఆడియోలు పంపించినాం, వీళ్ళకి ఆపరేషన్ ఉన్నది సార్. అది కూడా విజయం చెప్పినాము డిఎస్పీ ఆఫీస్. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెం మున్సిపల్ పరిధిలోని 8, 10, 11, 13 వార్డులలో దాదాపు 72 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే 2022లో నేరాల సంఖ్యను తగ్గించగలిగామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్లో వార్షిక నేరాలపై ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. 5 విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. అందులో యూఐ కేసులు తగ్గించడం, ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెంచడం, రోడ్డు యాక్సిడెంట్ కేసులు, ఆత్మహత్య కేసులను తగ్గించడం, సీసీటీవీల సంఖ్య పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించి నేరాలను నియంత్రించగలిగామని అన్నారు. మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయి, మీ ఫీడ్బ్యాక్ ఏముంది, ఇంకా ఎక్కడెక్కడ పోలీసింగ్ సరిగ్గా రీచ్ కాలేదు అనేది మేము సలహాలు కూడా తీసుకుంటాం. ఎప్పటికప్పుడు మీ టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేయడం కానీ, మీకు ప్రెస్ మీట్ పెట్టడం కానీ, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చూస్తున్నాం. జిల్లాలో టాస్క్ ఫోర్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇందులో మనకి నకిలీ విత్తనాలు, కల్తీ టీ పౌడరు, కల్తీ కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పీడిఎస్ రైసు, తర్వాత కలప అక్రమ రవాణా, పేకాట మీద వీటన్నిటి మీద కూడా దాంట్లో కూడా టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, రైడ్ చేయడం జరుగుతుంది. 198 కేసులు ఎక్స్క్లూజివ్లీ ఇందాక మీకు ఇచ్చినటువంటి 590 కేసుల్లో 198 అంటే సుమారుగా 200 కేసులు టాస్క్ ఫోర్సే చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ లో. సిసిఎస్ క్రైమ్ కంట్రోల్ చేసినట్టు మనం దొంగతనాల నివారణకి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుంటారు. ఇందులో ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసెస్ లో వాళ్ళు మర్డర్ కేసులు, డెకాయిటీ, రాబరీ కేసులు, స్నాచింగ్ కేసులు, ఇంపార్టెంట్ కేసులు జిల్లాలో అన్డిటెక్టెడ్ ఉన్న వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్స్ మీద, కేడీసు, డీసీసు వీళ్ళ మీద నిఘా పెట్టడం, ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీ ద్వారా వాళ్ళ మీద మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఇవి ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో
ఒకటి జూలైలో ఒకటి ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ అంటే ఎంటైర్ స్టేట్లో మనం దాదాపు టాప్లో ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో 356 మంది పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఏంటి, మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి, ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రిమైనింగ్ వాళ్ళతో రోడ్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ వీటన్నిటిలో కూడా మనం మ్యాక్సిమం దీన్ని చేయగలిగినాం. సూసైడ్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇంకా రూరల్ ఏరియా ఉండడం, చిన్న చిన్న వాటికే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దీనికోసం దీన్ని కూడా యాక్చువల్గా ఇది అందరి సబ్జెక్ట్. ఇది ఒక పోలీసే కాదు, రెవెన్యూ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు ఆ ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఏ ప్రాంతాల్లో మనకి చూసుకున్నట్టయితే మనకి నవాపేట, మర్పల్లి, మోమిన్పేట, ఈ వికారాబాద్ సరౌండింగ్లో కొంచెం ఎక్కువ మనకి ఈ సూసైడ్ టెండెన్సీ ఉంది. దీనికోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఆ రూట్ కాజ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఏమైంది వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తున్నాం. అయితే మనకి ఈ ఇయర్లో దాదాపు మనం 139 మనకు పోలీస్ కళా బృందం ఉంటుంది. దాంతో రెగ్యులర్గా యాక్టివిటీ చేపిస్తూ ఉంటాం. పిల్లలకి చెప్పడం, పిల్లలు కూడా ఏమైందంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, టీచర్ కొట్టినా, మదర్ ఫాదర్ తిట్టినా కూడా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. దీని గురించి మనం వాటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు 139 కళాజాతర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇవన్నిట్లో కాకుండా జిల్లాలో మనకు దాదాపు 500 పైపెచ్చు గ్రామ పంచాయతీలు ఉంటాయి. అన్నిట్లో పెడితే మన క్వాలిటీ తగ్గుద్ది. ఎక్కడెక్కడైతే పాకెట్స్ ఈ సూసైడ్ టెండెన్సీ ఉంది, ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఏంటి, మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి, ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రిమైనింగ్ వాళ్ళతో రోడ్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ వీటన్నిటిలో కూడా మనం మ్యాక్సిమం దీన్ని చేయగలిగినాం. సూసైడ్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇంకా రూరల్ ఏరియా ఉండడం, చిన్న చిన్న వాటికే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దీనికోసం దీన్ని కూడా యాక్చువల్గా ఇది అందరి సబ్జెక్ట్. ఇది ఒక పోలీసే కాదు, రెవెన్యూ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు ఆ ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఏ ప్రాంతాల్లో మనకి చూసుకున్నట్టయితే మనకి నవాపేట, మర్పల్లి, మోమిన్పేట, ఈ వికారాబాద్ సరౌండింగ్లో కొంచెం ఎక్కువ మనకి ఈ సూసైడ్ టెండెన్సీ ఉంది. దీనికోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఆ రూట్ కాజ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఏమైంది వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తున్నాం. అయితే మనకి ఈ ఇయర్లో దాదాపు మనం 139 మనకు పోలీస్ కళా బృందం ఉంటుంది. దాంతో రెగ్యులర్గా యాక్టివిటీ చేపిస్తూ ఉంటాం. పిల్లలకి చెప్పడం, పిల్లలు కూడా ఏమైందంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, టీచర్ కొట్టినా, మదర్ ఫాదర్ తిట్టినా కూడా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. దీని గురించి మనం వాటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు 139 కళాజాతర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇవన్నిట్లో కాకుండా జిల్లాలో మనకు దాదాపు 500 పైపెచ్చు గ్రామ పంచాయతీలు ఉంటాయి. అన్నిట్లో పెడితే మన క్వాలిటీ తగ్గుద్ది. ఎక్కడెక్కడైతే పాకెట్స్ ఈ సూసైడ్ టెండెన్సీ ఉంది, దాదాపు మనకి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకున్నప్పుడు దాదాపు మనం 437 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 209 చేస్తే ఈసారి 437 చేసినాం. దాదాపు హాట్స్పాట్స్ ని 3200 హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసినాం. అంటే హాట్స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈవ్టీజింగ్ జరుగుతున్నది, ఎక్కడెక్కడైతే మహిళలు వేధిస్తున్నారు, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, కాలేజెస్, ఇలాంటి ప్లేసెస్ ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ సీ టీమ్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 21 కౌన్సిలింగ్ చేశారు. దాదాపు 25 కేసెస్ బుక్ చేయడం జరిగింది. తర్వాత భరోసా సెంటర్ ద్వారా అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంవత్సరానికి మనకి 19,95,000 రూపాయలు వాళ్ళకి విక్టిమ్స్ కి అందజేయడం జరిగింది. 227 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, 220 మెంబర్స్ కి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది.
నెక్స్ట్ కార్డన్ సెర్చ్, ఇది కూడా మీరు చూస్తున్నారు. కార్డన్ సెర్చ్ నాకాబంది ప్రతి నెలలో కూడా ఈచ్ సబ్ డివిజన్ లో కార్డన్ సెర్చ్ చేయడం, ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం. ఆ ఏరియా కూడా ఎట్లాంటిదంటే కొంచెం బాగా పబ్లిక్ ఎక్కువగా ఉండేది, ఈ సస్పెక్ట్స్ ఉన్నటువంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం సుమారు 100 మంది పోలీసు సిబ్బంది అధికారులు అక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనేది జరగకపోయినా సరే వాళ్ళకి ఒక నమ్మకం, పోలీసులు ఇంతమంది వస్తున్నారు, చెక్ చేస్తున్నారు కాబట్టి మాకు ఒక సేఫ్టీ ఇక్కడ ఉంది, ఏదైనా కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నట్టు ఒక నమ్మకం మిగతా వాళ్ళకి కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు జిల్లాలో 13 కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది 1 year లో. దాదాపు 452 వెహికల్స్, సరైనటువంటి వెహికల్స్ లేని మనం సీజ్ చేసి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు మనకి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకున్నప్పుడు దాదాపు మనం 437 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 209 చేస్తే ఈసారి 437 చేసినాం. దాదాపు హాట్స్పాట్స్ ని 3200 హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసినాం. అంటే హాట్స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈవ్టీజింగ్ జరుగుతున్నది, ఎక్కడెక్కడైతే మహిళలు వేధిస్తున్నారు, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, కాలేజెస్, ఇట్లాంటి ప్లేసెస్ ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ సీ టీమ్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 21 కౌన్సిలింగ్ చేశారు. దాదాపు 25 కేసెస్ బుక్ చేయడం జరిగింది. తర్వాత భరోసా సెంటర్ ద్వారా అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంవత్సరానికి మనకి 19,95,000 రూపాయలు వాళ్ళకి విక్టిమ్స్ కి అందజేయడం జరిగింది. 227 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, 220 మెంబర్స్ కి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ కార్డన్ సెర్చ్, ఇది కూడా మీరు చూస్తున్నారు. కార్డన్ సెర్చ్ నాకాబంది ప్రతి నెలలో కూడా ఈచ్ సబ్ డివిజన్ లో కార్డన్ సెర్చ్ చేయడం, ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం. ఆ ఏరియా కూడా ఎట్లాంటిదంటే కొంచెం బాగా పబ్లిక్ ఎక్కువగా ఉండేది, ఈ సస్పెక్ట్స్ ఉన్నటువంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం సుమారు 100 మంది పోలీసు సిబ్బంది అధికారులు అక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనేది జరగకపోయినా సరే వాళ్ళకి ఒక నమ్మకం, పోలీసులు ఇంతమంది వస్తున్నారు, చెక్ చేస్తున్నారు కాబట్టి మాకు ఒక సేఫ్టీ ఇక్కడ ఉంది, ఏదైనా కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నట్టు ఒక నమ్మకం మిగతా వాళ్ళకి కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు జిల్లాలో 13 కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది 1 year లో. దాదాపు 452 వెహికల్స్, సరైనటువంటి వెహికల్స్ లేని మనం సీజ్ చేసి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న సైదాబాద్ ధోబీఘట్ శ్మశాన వాటికలో అక్రమాలను తొలగించి అభివృద్ధి పనులు మొదలు పెడతామని హైదరాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్మశాన వాటికను చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్తో కలిసి ఆయన సందర్శించారు. సర్వే నెంబర్ 221 కింద శ్మశాన వాటికకు 9 ఎకరాల స్థలం ఉందని, అందులో 5 ఎకరాల 25 గుంటల్లో ఎర్రగుంట, మిగతా 4 ఎకరాల్లో శ్మశాన వాటిక ఉందని తెలిపారు. ఈ స్థల వివాదం కోర్టులో ఉండడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులు హైకోర్టు తీర్పుతో మొదలు పెడతామని తెలిపారు. త్వరలో పహారీ గోడతో పాటు అక్రమాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న కోత మిల్లులపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అటవీ శాఖ అధికారులు కొరడా జులిపించారు. పట్టణంలోని రంజోల్లో అనుమతులు, సరైన పత్రాలు లేకుండా కలప కోత సాగిస్తున్న 3 కోత మిల్లులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా 3 వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నట్లు జహీరాబాద్ అటవీ క్షేత్ర అధికారి రాధికారెడ్డి తెలిపారు. కాగా అటవీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి మూతబడిన మిల్లులను సీజ్ చేయడం ఏంటని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మామూలు ఇవ్వడం లేదని, తమపై కక్షగట్టి మిల్లులను విడగొట్టి సామాగ్రి తరలించడంపై మండిపడ్డారు.
तो ज्यादा रापेंगे ना परमिशन लेंगे मिशन कटिंग सी షేప్ లోనే ఉంచాలి అదంతా ఎక్విప్మెంట్ ఆయన కూడా చేస్తాడు సార్ ఆయన కూడా తీసుకో బాబు రెండు కల్పకు అలాగే నమస్తే అండి. మనకి ఇక్కడ 3 అన్లైసెన్స్ సామిల్ నడిపిస్తున్నారు నైట్ టైంలో అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారంగా మేము వీళ్ళకి ముందు వచ్చి చెప్పినాము ఓరల్గా కూడా ఇట్లా చేయకూడదని టైం ఇచ్చి మళ్ళీ ఈరోజు వచ్చి అన్లైసెన్స్ సామిల్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ లేనివి అన్లైసెన్స్డ్ ప్రీవియస్ ఇయర్లోనే అన్నీ సీజ్ అయిపోయినాయి. ఈ 3 మీద మాత్రం నైట్ టైం నడిపిస్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా రంజోల్లో ఉన్నాయి. విశాఖ జనసేన నేత రాఘవరావు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ ఒక యువతిని వేధించాడు. ప్రేమించకపోతే చంపేశానంటూ యువతికి కత్తితో బెదిరించాడు. విశాఖలో కలకలం రేపిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. చెప్పు తీసుకొడతాను. ఫోన్ ఎందుకు ఇరుకొట్టారు? రాజీ కొట్టినా నిజం కొట్టినా నిజంగా మీరు ఏం చేస్తారు నీకు అర్థం అవుతుందా? మీరు వెళ్తారా గొడవ పెట్టుకుంటారు రిషి ఏం చెప్తారు? మీరు ఎందుకు వస్తున్నారు? రిషి ఎవరు? ఎందుకు వెళ్ళిపోండి గొడవ అవుతుంది వెళ్ళిపోండి కదా. మెదక్ జిల్లా నర్సాపూర్ డాన్ బాస్కో స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపింది. పాఠశాలకు రాలేదని సిబ్బంది ఫోన్ చేయడంతో తండ్రి అప్రమత్తమయ్యాడు. తునిగి గ్రామానికి చెందిన ఖలీద్ బావాచీర్ కూతురు హుదా బావాచీర్ను తండ్రి రోజు మాదిరిగానే బైక్పై తునికి గేట్ వరకు తీసుకొచ్చాడు. అయితే ఆమె స్కూల్కు రాలేదని సిబ్బంది ఫోన్లో చెప్పడంతో అప్రమత్తమైన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు పాప రాలేదని ఫోన్ చేసి నేను వచ్చేసిన. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో నెంబర్ 1. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్పష్టీకరణ. జనవరి 3-4 తేదీల్లో ఓయూలో గ్లోబల్ అల్యూమిని మీట్. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ వెల్లడి. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ది. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్. రౌడీలతో బెదిరిస్తున్నాడు, న్యాయం చేయండి. డిప్యూటీ డిఈ వినోద్ బాబా భార్య పూర్ణిమ బైఠాయింపు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.